ఇప్పుడు ప్రకారం ఆలోచిస్తే మనకి తొట్టెలు అనమాట. తొట్టులో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం పోసుకున్న తొట్టులో పాలు పోతారా, నీళ్ళు పోతారా? నీళ్ళు పోతారా? ఓకే. ఆ నీళ్ళు దేనికోసం పడతారు? తాగుతారా, అండ్లు తోముకుంటారా? తాగు. తొట్టులో నీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గబగబా వెళ్ళిపోయి దాహమైన తొట్టులో నీళ్ళు తాగుతామా? తాగు. ఆ తొట్టులో నీళ్ళు ఏం చేస్తామంటే కాలు కడుక్కుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అవసరం ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఏదైనా చేస్తాం. కానీ అవి మాత్రం తాగు. తొట్టులో నీళ్ళు మాత్రం తాగు. అయితే యూదుల ప్రకారం ఏంటి? ఆరేసి రాతి బాణాలు ఉంటాయండి. ఆ రాతి బాణలు అంటే తొట్టుల ప్రకారం ఆ రాతి బాణలో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోసేటువంటి ఆ నీళ్ళని ఏం చేయమన్నాడు? ఆ నీళ్లు తిరిగి వివాహంలో వడ్డించమన్నాడు. అంటే వివాహంలో ఆ బంతిలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం పోయమన్నాడు? ఆ నీళ్లు పోయమన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లా. అయితే వాళ్ళు ఏమి అక్కడ చెప్పినట్టు వాదించినట్టు ఏమి లేదు అనుకోండి. కానీ మనకు ఆలోచిస్తే ఏమో చెప్పండి? బహుశా చాలా మందికి తలతిక్కి ఉంటుంది. ఇదేంటి, ఈయన నీళ్ళు పోయమంటున్నాడు, ఎందులో పోయమంటున్నాడు? తొట్టులో పోయమంటున్నాడు. రాతి బాణలో నీళ్ళు పోయమంటున్నాడు. రాతి బాణలో నీళ్ళు పోతే ఏమన్నాడు? ఆ నీళ్లు ఏమంటున్నాడు? ఎవరన్నా మన ఇంటికి వస్తే రండి ఎంత బాగున్నారని చెప్పి వెంటనే తొట్టులో నీళ్ళు ఇస్తాను కదా. తొట్టులో నీళ్ళు మన ఇంటికి రాదుగా, జీవితం అడుగు పెట్టడం. తొట్టులో నీళ్ళు ఎవరేమో. అయితే ఈయన ఏం చేశాడు? తొట్టులో నీళ్ళు పోయమంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? యూదుల శుద్ధీకరణ ప్రకారం అని అన్నారు. అంటే ఏంటి? యూదు ఏం చేస్తారంటే విందుకు కానీ లేకపోతే దేవుని యొక్క మందిరికి కానీ ఇలాంటి ఏం చేస్తారు? కాళ్ళు చేసి శుభ్రపరుచుకుంటారు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ రోజుకి ముస్లింలు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడికి మసీద్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలిసి మీకు? బయట పంపులు ఉంటాయి ప్రత్యేకించి. మీరు చూసేలేదు నాకు తెలియదు. చూడండి సార్, మీరు లోనకెళ్ళి వద్ద కానీ బయట చూడండి. బయట ఏమంటే పంపులు ఉంటాయి. ప్రతి మసీదు దగ్గర ఖచ్చితంగా పంపులు ఉంటాయి. ఒకవేళ పంపు ఫెసిలిటీ అక్కడ కనుక లేకపోతే ఖచ్చితంగా నీళ్ళని ఏం చేస్తారు? డ్రమ్ములతో పట్టిస్తారు. అది వాళ్ళు ఖచ్చితం. అది లేకుండా మాత్రం కట్టరు. అది లేకుండా దాన్ని ఓపెన్ చేయరు. ఖచ్చితంగా నీళ్ళు ఉండాల్సిందే. కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళవలసిందే. కడుక్కోకుండా వెళ్ళడానికి వీలు లేదు. అది ఇప్పుడు పాటిస్తారు. యూదులు అలాగే చేస్తారు. దేవుని మందిరికి వెళ్ళాలన్నా లేకపోతే శుభకార్యాలు చేయాలన్నా వాళ్ళకి ఆలోచన ఇది. దేవునికి ఆలోచన కాదు, వాళ్ళ ఆలోచన. కాబట్టి తప్పనిసరిగా ఆ కాళ్ళు చేతులు కడుక్కొని ఏం చేయాలి? వెళ్ళాలి. అయితే ఈ కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి రాతి బాణలో నీళ్లు పోయమన్నాడు. అంతవరకు బాగానే ఉంది. నీళ్ళు పోయమన్నాడు. ఖాళీ ఉంది కాబట్టి నీళ్లు పోయమన్నాడు. అంచు వరకు పోయమన్నాడు, బాగానే ఉంది. కానీ అంచుల్లో పోసిన తర్వాత ఏమన్నాడు? ఇవి వడ్డించండి అన్నాడు. వడ్డించమంటే ఎంత చెప్పండి? వడ్డించమని చాలా ఉన్నాం. అసలు ఆ వివాహంలో ఆ ఆకారం మొక్కలు అయిపోయిన తర్వాత గ్రేవ్ అయితే గ్రేవేనా, నాకు మొక్కలు లేవా?